Welcome to 8th class. Welcome to 8th class. When I bought a pizza and cut it into 3 pieces, when he weighted the first piece, he found that it was 7 grams lighter than the second piece and 4 grams heavier than the third piece. If the whole pizza weighted 300 grams, how much did each of 3 pieces weigh? ఓకే, తెలుగులో చూద్దాం ఒకసారి. ఒక పిజ్జా ఉందంట. పిజ్జాలో మొదటి భాగము చూసినట్లయితే అది రెండవ భాగం కంటే 7 గ్రాములు తక్కువగా ఉందంట. అదేవిధంగా 4 గ్రాములు ఎక్కువగా ఉందంట దేనికంటే, మూడో భాగం కంటే. అయితే పిజ్జా యొక్క మొత్తం వెయిట్ 300 గ్రాములు అయితే ఒక్కొక్క భాగం యొక్క బరువు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు గమనించినట్లయితే ఈ ప్రాబ్లంలో మొదటి భాగము దేని మీద ఆధారపడుతుంది? మొదటి భాగం తెలిస్తే ఆటోమేటిక్గా మనకు రెండో భాగము, మూడో భాగము ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం మొదటి భాగం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు రెండో భాగం ఎంత అంటున్నాడు? ఫౌండ్ దట్ ఇట్ వాజ్ 7 grams లైటర్ దాన్ ద సెకండ్ పీస్. ఓకే, సెకండ్ పీస్ కంటే 7 grams లైటర్ అంటున్నాడు. అంటే సెకండ్ పీస్ ఎంత ఉంటుంది? 7 grams ఎక్కువ ఉంటుంది అన్నమాట దీనికంటే. ఓకే, సో మనం ప్రాబ్లం ఎలా స్టార్ట్ చేద్దామంటే, సొల్యూషన్ let weight of first piece be x. Okay, then by problem it is 7 grams lighter than the second piece. So that is given. That means second piece is higher than 7 grams. Therefore weight of second piece is equal to x plus 7. So weight of third piece weight of third piece is equal to, so third piece it is heavier than the third piece, 4 grams heavier than the third piece. So weight of third piece is x minus 4 grams. But by problem the total weight is 300 grams. So we have to add these total of these 3 pieces. Therefore x plus 7 plus x minus 4 is equal to 300. So this implies x plus x plus x. This is 3x plus 3 is equal to 300. This implies x into x plus 1 is equal to 300. So this implies, so 3 divides here. If you bring it to right hand side, multiplies here, bring it to right hand side, divides. So x plus 1 is equal to 300 by 3. So x plus 1 is equal to 300 by 3 is 100. So this implies x is equal to 100 minus 1,
దట్ ఈజ్ ఈక్వల్ టు 99. ఓకే, తెలుగు మీడియం చూద్దాం. తెలుగు మీడియం ఇక్కడ మొదటి భాగంని ఎక్స్ అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ మన లెక్కలో ఏమి ఇచ్చాడంటే మొదటి భాగం రెండో భాగం కంటే 7 గ్రాములు బరువు తక్కువగా ఉంది. అంటే అర్థం ఏంటి, రెండో భాగము 7 గ్రాములు ఎక్కువ బరువు ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా మొదటి భాగం మూడో భాగం కంటే 4 గ్రాములు ఎక్కువ బరువు ఉంది. ఇక్కడ తక్కువ బరువు ఉంది, ఇక్కడ ఎక్కువ బరువు ఉంది. ఎక్కువ బరువు ఉందంటే అర్థం ఏంటి, మూడోది 4 గ్రాములు తక్కువ ఉంటుంది అన్నమాట. బాగా అర్థం చేసుకోండి. ఈ పిజ్జాలో మొదటి భాగం యొక్క బరువు ఎక్స్ అనుకుంటున్నాను. సో లెక్కలు ఏమి ఇచ్చాడంటే మొదటి భాగము రెండవ భాగం కంటే 7 గ్రాములు తక్కువ అంటున్నాడు. అంటే రెండో భాగం 7 గ్రాములు ఎక్కువ ఉంటుంది అన్నమాట మొదటి భాగం కంటే. సో రెండో భాగం ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 7 అవుతుంది. అదేవిధంగా మొదటి భాగం మూడో భాగం కంటే 4 గ్రాములు ఎక్కువ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, మూడో భాగం 4 గ్రాములు తక్కువ ఉంటుంది మొదటి భాగం కంటే. కాబట్టి x - 4 అని రాసుకోవాలి. సో ఇక్కడ తెలుగులో రాసుకున్నట్లయితే రేటింగు మొదటి భాగం బరువు సో మొదటి భాగం బరువు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాములు అనుకుంటున్నాను. సో లెక్క ప్రకారము రెండో భాగం బరువు ఎంత అవుతుంది, అప్పుడు ఎక్స్ ప్లస్ 7 అవుతుంది. ఎందువల్ల ఎక్స్ ప్లస్ 7 అవుతుంది, రెండో భాగం కంటే ఇది 7 గ్రాములు తక్కువ, అంటే రెండో భాగం ఎక్కువ మాట బరువు. దేర్ఫోర్ రెండో భాగం బరువు ఈజ్ ఈక్వల్ టు రెండవ భాగం బరువు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 7. అదేవిధంగా మూడో భాగం కంటే 4 గ్రాములు ఎక్కువ ఉంది. అంటే మూడో భాగం ఏమవుతుంది, దీనికంటే మూడో భాగం ఒకటో భాగం కంటే 4 గ్రాములు తక్కువ ఉంటుంది. దేర్ఫోర్ మూడవ భాగం బరువు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4. కానీ లెక్కలు ఏమి ఇచ్చాడు, ఈ 3 భాగాల బరువులు మొత్తం ఎంత ఇచ్చాడు మనకి, 300 అని ఇచ్చాడు. అంటే x ప్లస్ 7 ప్లస్ x - 4 ఈజ్ ఈక్వల్ టు 300. సో x ప్లస్ x అంటే 3x అవుతుంది. 7 - 4 అంటే ప్లస్ 3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 300. సో రెండింటి నుంచి 3 కామన్ తీస్తే 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 300 అవుతుంది. ఇక్కడ 3 గుణిస్తుంది, ఇటువైపు తీసుకొస్తే భాగిస్తుంది. సో ఇక్కడ ఏం మిగులుతుంది, ఇంకా మనకి x ప్లస్ 1 మిగులుతుంది. సో x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 300/3 అంటే 100 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఈ ప్లస్ ఒకటి వస్తే -1 అవుతుంది. 100 - 1 అంటే ఎంత, 99. అంటే మొదటి భాగం యొక్క బరువు ఎంత, 99 గ్రాములు అన్నమాట. సో మొదటి భాగం యొక్క బరువు 99 గ్రాములు. సో దీన్ని బట్టి రెండో భాగం బరువు ఎంత ఇచ్చాడు మనకి, ఎక్స్ ప్లస్ 7 ఇచ్చాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రెండో భాగం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 7. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 99 ప్లస్ 99 ప్లస్ 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 106 గ్రామ్స్. ఓకే, తర్వాత మూడో భాగం బరువు ఎంత అవుతుంది, x - 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 99 - 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 95 గ్రామ్స్. ఓకే, సో ఇప్పుడు మొదటి దాని బరువు ఎంత వచ్చింది మనకి, 99 గ్రాములు. రెండో దాని బరువు ఎంత వచ్చింది, 106 గ్రాములు. మూడో దాని బరువు ఎంత వచ్చింది, 95 గ్రాములు. మనం ఈ 3 మళ్ళీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, 106, 95, 99 కూడితే మనకి ఎంత రావాలి, 300 రావాలి. వచ్చిందో లేదో చూద్దాం ఒకసారి. 106, 95, 99. 9 5 14, 6 20, 0 2, 18 2 20, 0 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ 300 గ్రాములు సరిపోయింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సో మొదటి భాగం బరువు x అనుకోవాలి. సో రెండో భాగం బరువు x ప్లస్ 7 అవుతుంది. మూడో భాగం బరువు ఎంత అవుతుంది, x - 4 అవుతుంది. సో ఈ 3 భాగాల యొక్క మొత్తం బరువు ఎంత ఇచ్చాడు, 300 ఇచ్చాడు. కాబట్టి x ప్లస్ 7 ప్లస్ x - 4 ఈజ్ ఈక్వల్ టు 300.
సో ఈ మూడు కూడినట్లయితే x ప్లస్ x అంటే 3x, 7 మైనస్ 4 అంటే ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 300. సో రెండిట్లో మూడు కామన్ తీస్తే 3 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 300. సో x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 300 బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 100. సో x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 100 అంటే x ఈజ్ ఈక్వల్ 100 మైనస్ 1 అంటే 99 వచ్చింది. అంటే మొదటి భాగం బరువు ఎంత? 99 గ్రాములు వచ్చింది. ఓకే, సో రెండో భాగం యొక్క బరువు x ప్లస్ 7 అనుకున్నాం కాబట్టి x అంటే ఎంత? 99 ప్లస్ 7 దట్ ఈజ్ 106 గ్రాములు. మూడో దాని యొక్క బరువు x మైనస్ 4 అనుకున్నాం కాబట్టి 99 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 95 గ్రాములు. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, నెక్స్ట్ the distance around a rectangular field is 400 meters. The length of the field is 26 meters more than the breadth. Calculate the length and breadth of the field. సో తెలుగు మీడియం చూడండి, రెక్టాంగులర్ ఫీల్డ్ మొత్తం ద డిస్టెన్స్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 400 మీటర్స్. అంటే ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక పొలం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 400 మీటర్లు ఇచ్చాడు. సో ద లెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ 26 మీటర్స్. దాని యొక్క పొడవు ఎంత ఇచ్చాడు? 26 మీటర్లు ఇచ్చాడు. లెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ 26 మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. దాని యొక్క వెడల్పు కంటే పొడవు ఎంత ఎక్కువ అంట? 26 ఎక్కువ అంట. అయితే పొడవు వెడల్పు కొనుక్కోమంటున్నాడు. అంటే ఇప్పుడు పొడవు దేని మీద ఆధారపడింది? మనకి ఇక్కడ బ్రెడ్త్ మీద ఆధారపడింది. ఓకే, సో ఫస్ట్ లెట్ us take let breadth be x. Therefore length is equal to x plus 26. Okay, so by problem the perimeter, the distance around a rectangular field means perimeter. Therefore perimeter of rectangle is equal to perimeter of rectangle is equal to is equal to 2 into L plus B. So but by problem, what is the perimeter? 400. Therefore 2 into L plus B is equal to 400. Okay, so this implies 2 times L is equal to x plus 26 plus B is equal to x is equal to 400. So this implies 2 times x plus x is 2x plus 26 is equal to 400. So this implies 2x plus 26 is equal to 400 by 2, that is equal to 200. So this implies 2x is equal to 200 minus 26, that is equal to 174. Therefore x is equal to 174 by 2. So this is equal to 174 by 2, that is 8 times, so that is 87. So what is x? So breadth is 87. Therefore breadth is equal to 87 meters. Therefore length is equal to length is equal to, what is length? X plus 26. So x plus 26, that is equal to value of x is 87 plus 26. So this is equal to 7, 6, 13, 9, 1, 10, 113.
Okay, so this is length. Okay, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో తెలుగు మీడియం చూద్దాం. సో ఇక్కడ మనం తెలుగు మీడియం ఏం చేయాలంటే ఫస్ట్ వెడల్పు ఏమనుకోవాలి మనం, వెడల్పు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోవాలి. వెడల్పు ఈజ్ ఈక్వల్ టు వెడల్పు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాము. వెడల్పు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. ఓకే, సో వెడల్పు ఎక్స్ అనుకుంటే పొడవు దేని మీద ఆధారపడింది, వెడల్పు మీద ఆధారపడింది. సో పొడవు ఎంత అవుతుంది ఆటోమేటిక్గా, అప్పుడు పొడవు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 26. సో ఎక్స్ ప్లస్ 26 అంటే ఎక్స్ అంటే ఇక్కడ వెడల్పు అనుకున్నాం. వెడల్పు కంటే 26 ఎక్కువ కాబట్టి పొడవు ఎక్స్ ప్లస్ 26 అవుతుంది. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం రాసుకోవాలి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం. సో దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు మాట. సో దేర్ ఫోర్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత ఇచ్చాడు, లెక్కలో 400 ఇచ్చాడు. సో 400 సమానం చేసుకున్నాం. దీంట్లో పొడవు ఎంత, ఎల్ అంటే ఎంత, ఎక్స్ ప్లస్ 26 ప్రతిక్షేపించాను. బి వెడల్పు అంటే ఎంత, ఎక్స్ ప్రతిక్షేపించాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x అవుతుంది, ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 400. 2 ఏం చేస్తుంది, ఇక్కడ గుణిస్తుంది, ఎదురుకు వస్తే భాగిస్తుంది. 400/2 అంటే ఎంత, 200 అవుతుంది. సో 2x ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 200. So 2x is equal to 200 minus 26, that is equal to 174. Therefore x is equal to 2 ఇక్కడ గుణిస్తున్నట్లుగా వస్తే భాగిస్తుంది కాబట్టి 174/2 that is equal to 87. Therefore x అంటే ఇక్కడ మనకి breadth మాట. So breadth is equal to 87 meters. Therefore length is equal to x plus 26 అనుకుంటాం, that is equal to 87 plus 26, that is 113 meters. సో ఇక్కడ breadth అంటే మనం ఏం రాయాలి, వెడల్పు అని రాయాలి. సో వెడల్పు ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ పొడవు అని రాయాలి. సో పొడవు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 26, దట్ ఈస్ 113 meters. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, నెక్స్ట్ ద లెంగ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 8 meters less than twice its breadth. ఓకే, if the perimeter of the rectangular field is 56 meters, find its length and breadth. ఓకే, తెలుగులో చూడండి, ఒక దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు ఎలా ఉందంటే, పొడవు 8 meters less than twice the its breadth అంటే వెడల్పు రెట్టింపు కంటే 7 తక్కువ ఉందన్నమాట. వెడల్పుకి రెట్టింపు కంటే 7 తక్కువ ఉంది. అయితే దాని యొక్క చుట్టుకొలత 56 మీటర్లు అయితే దాని యొక్క పొడవు వెడల్పు ఎంత కనుక్కోమంటాడు మనకి. సో ఇప్పుడు పొడవు దీని మీద ఆధారపడింది, వెడల్పు మీద ఆధారపడింది కాబట్టి సేమ్ ఇందాక చేసిన ప్రాబ్లం అంటే. సో లెట్ breadth be x. Therefore length is equal to length is 2 times twice the breadth and 8 meters less. So this is equal to 2x minus 8. సో ఎలా వచ్చింది 2x minus 8, బ్రెడ్త్ని ట్వైస్ చేసి అంటే 2తో మల్టిప్లై చేసి దానికంటే ఎంత తక్కువ అంట, 8 meters తక్కువ అంట. సో అని ఇచ్చాడు కాబట్టి లెంగ్త్ ఈజ్ ఈక్వల్ 2x minus 8 అవుతుంది. దేర్ఫోర్ బట్ మనకి perimeter of rectangle, so perimeter of rectangle is equal to perimeter of rectangle is equal to 2 into L plus B. But by problem 2 into L plus B is given as
2 into L plus B is equal to 56. Okay, what is the value of L? 2x minus 8, and value of B is x. So this implies 2 times 2x minus 8 plus B is x is equal to 56. So this implies 2 times 2x plus x is 3x, 3x minus 8 is equal to 56. So this implies 3x minus 8 is equal to 56 by 2, 56 by 2. So that is equal to 28. Okay, so this implies 3x is equal to, if you bring minus a to right hand side, this is equal to 28 plus 8. So this is equal to 36. This implies 3 multiplies here. If you bring it to right hand side, divides. So x is equal to 36 by 3, that is equal to 12. Okay, that is equal to 12. So what is x? X is breadth. Therefore breadth is equal to, breadth is equal to 12 meters. Okay, length is equal to 2x minus 8. So that is equal to 2 into, what is the value of x? 12 minus 8. 12 2s are 24 minus 8. So this is equal to 16 meters. So therefore the required length and breadth are 16 meters and 12 meters. Okay, సో తెలుగు మీడియం చూడండి, తెలుగు మీడియం. సో ఇక్కడ మనం వెడల్పు అనేది పొడవు అనేది వెడల్పు మీద ఆధారపడి ఉంది కాబట్టి, సో మనం ఏమనుకోవాలి? వెడల్పు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోవాలి. సో వెడల్పు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాము. వెడల్పు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాము. దేర్ఫోర్ మనకు పొడవు ఎంత అవుతుంది? అప్పుడు పొడవు ఎలా ఇచ్చాడు? వెడల్పుకి 2 రెట్ల కంటే m తక్కువ అన్నాడు కాబట్టి పొడవు ఈజ్ ఈక్వల్ టు వెడల్పుకి 2 రెట్లు కంటే m తక్కువ అన్నాడు కాబట్టి 2x మైనస్ 8 అవుతుంది. కానీ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటంటే, దీర్ఘచతురస్రం చుట్టుకొలత సూత్రం 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. దేర్ఫోర్ దీర్ఘచతురస్రం చుట్టుకొలత దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. కానీ 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు, చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? లెక్కలో 56 ఇచ్చాడు కాబట్టి దేర్ఫోర్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 56. సో దిస్ ఇంప్లైస్ 2 ఇంటూ ఎల్ అంటే 2x మైనస్ 8 ప్లస్ బి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 56. సో ఇక్కడ 2x ప్లస్ ఎక్స్ అంటే 3x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 56. 2 ఏం చేస్తుంది? ఇక్కడ గుణిస్తుంది, ఎదురుకు వస్తే భాగిస్తుంది. సో 3x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 56 బై 2 అంటే 28 వచ్చింది. సో ఇక్కడ మైనస్ 8 ఇటువైపుకి వస్తే, కుడి చేతి వైపుకి వస్తే ప్లస్ 8 అవుతుంది. సో 3x ఈజ్ ఈక్వల్ టు 28 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 36. సో దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 3 గుణిస్తుంది, ఎదురుకు వస్తే భాగిస్తుంది, 36 by 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. therefore breadth is equal to 12 meters. సో breadth అంటే ఏంటి? ఇక్కడ వెడల్పు. సో వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్లు. ఓకే, పొడవు ఎంత అనుకున్నాం మనం? పొడవు ఈజ్ ఈక్వల్ 2x మైనస్ 8 కాబట్టి పొడవు ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 8 దట్ ఈస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 12 మైనస్ 8. సో 12 24 మైనస్ 8, 24 మైనస్ 8 అంటే 16 మీటర్లు. దేర్ఫోర్ మనకి పొడవేమో 16 మీటర్లు వచ్చింది, వెడల్పేమో 12 మీటర్లు వచ్చింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, నెక్స్ట్, 2 equal sides of a triangle are each 5 meters less than twice the third side. Okay,
if the perimeter of the triangle is 55 meters, find the length of its sides. ఓకే, తెలుగులో చదువుతాను చూడండి. ఒక త్రిభుజం ఉందంట. ఒక త్రిభుజంలో రెండు భుజాల కొలతలు ఎలా ఉన్నాయంట? మూడో భుజంకి రెట్టింపు కంటే 5 తక్కువ ఉందంట. అంటే రెండు భుజాల కొలతల్లో ఒక్కో భుజం రెండు భుజాల కొలతలు సమానంగా ఉన్నాయి. ఒక త్రిభుజంలో రెండు భుజాల కొలతలు సమానంగా ఉన్నాయి. సమానంగా ఉంటూ అప్పుడు ఒక్కొక్క భుజం కొలత ఎలా ఉందంట? మూడో భుజం యొక్క రెట్టింపు కంటే ఇది తక్కువ ఉందంట. ఓకే, అదొకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడంటే త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చాడంటే 55 మీటర్లు అని ఇచ్చాడు. త్రిభుజం యొక్క చుట్టుకొలత 55 మీటర్లు. అయితే ఇప్పుడు ఆ భుజాల యొక్క కొలత కనుక్కోమంటున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు భుజాల యొక్క కొలతలు దేని మీద ఆధారపడినాయి? మూడో భుజం యొక్క కొలత మీద మిగతా రెండు భుజాల కొలతలు సమానంగా ఆధారపడి ఉన్నాయి. అయితే మిగతా రెండు భుజాల కొలతలు ఏంటి, ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మూడో భుజం యొక్క కొలతని x అనుకుందాం. లెట్ length of the third side, length of the third side be x. Therefore length of remaining two sides be 2x minus 5 comma 2x minus 5. Why? Because the remaining two sides are equal and those length is twice 5 less than the twice of the third side. Therefore length of remaining two sides be 2x minus 5 comma 2x minus 5. So this is the third side and these two are first and second sides. So we have to find the perimeter of a triangle. Perimeter of the triangle is nothing but adding the three sides. Okay, the perimeter is given 55. Therefore perimeter of triangle is equal to, so we have to add the three sides, that is equal to 2x minus 5 plus 2x minus 5 plus x. So 2x plus 2x 4x plus x 5x. So minus 5 minus 5 minus 10. So this is the perimeter of the triangle. But by problem but by problem 5x minus 10 is equal to 55. Okay, so this implies 5x is equal to 55. So plus 10, 55 plus 10, so this is equal to 65. So x is equal to 65 by 5. 5 cancels 13 times. So the value of x is 13. Therefore what is x? Third side. Therefore third side is equal to 13 meters. Next, first side is equal to 2x minus 5. So this is equal to 2 times 13 into 13 minus 5. So this is equal to 13 2s are 26 minus 5, that is 21 meters.
and the second side is also equal to first side. Therefore second side is equal to also 21 meters. Okay, this is the problem. Let the length of third side be x, then length of remaining two sides be 2x minus 5 and 2x minus 5. Why? Because the remaining two sides is depending upon the third side. How it is depend upon third side? The remaining two sides are equal and each side is twice 5 less than twice the third side. That is why this is equal to 2x minus 5 comma 2x minus 5. Therefore perimeter of triangle, we know that perimeter of triangle is summing up of all the three sides. We just add the three sides. So 2x minus 5 plus 2x minus 5 plus x. So 2x plus 2x is 4x plus x is equal to 5x minus 10. So this is the perimeter of triangle. But by problem, what is the perimeter of triangle? That is 55. Okay, so 5x is equal to 55 plus 10, that is 65. So x is equal to 65 by 5, that is equal to 13. Therefore the third side is equal to 13 meters. The first side is equal to x minus 5, that is equal to 2x into 13 minus 5, that is equal to 2 13s are 26 minus 5 21 meters, and first side and second side are all equal. So second side is equal to 21 meters. So this is the length of first side and the length of second side and the length of third side. Okay, till medium. మూడో భుజం కొలత x అనుకుందాం. మూడవ భుజం కొలత is equal to x అనుకున్నాము. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా రెండో భుజం కొలత, మిగతా రెండు భుజాల కొలతలు ఏమవుతాయంటే 2x minus 5 అవుతుంది. Therefore మిగిలిన రెండు భుజాల కొలతలు, మిగిలిన రెండు భుజాల కొలతలు రెండు భుజాల కొలతలు 2x minus 5 comma 2x minus 5. Therefore త్రిభుజం చుట్టుకొలత, త్రిభుజం చుట్టుకొలత is equal to త్రిభుజం చుట్టుకొలత is equal to 2x minus 5 plus 2x minus 5 plus x. త్రిభుజం చుట్టుకొలత అంటే మూడు భుజాలని కూడాలి. కూడితే ఎంత వచ్చింది మనకి? 5x minus 10 వచ్చింది. కానీ లెక్క ప్రకారం కానీ లెక్క ప్రకారం 5x minus 10 is equal to 55. That implies 5x is equal to 55 plus 10, that is equal to 65. So x is equal to 65 by 5, that is equal to 13. Therefore మూడో భుజం కొలత, మూడవ భుజం కొలత is equal to 13 మీటర్లు. Therefore మిగిలిన రెండు భుజాల కొలతలు మిగిలిన రెండు భుజాల కొలతలు
రెండు భుజాల కొలతలు, రెండు భుజాల కొలతలు, భుజాల కొలతలు is equal to 2x minus 5, that is equal to 2 into 13 minus 5, 2 13 26 మైనస్ 5 అంటే 21 మీటర్లు. సో ఒక్కొక్కటి 21 మీటర్లు 21 మీటర్లు ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా చేయాలి.